మనందరి మీద శిక్ష రాబోతూ ఉండగా నువ్వు నేను శిక్షించబడకూడదని, నువ్వు నేను చేసిన పాపిష్టి పనులకు శిక్ష భరించలేమని యేసుక్రీస్తు తన మీద శిక్ష వేసుకున్నాడు. నువ్వు తలంపులతో తప్పు చేశావు కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిరస్సు పైన ముళ్ళ కిరీటం, మనం మోహపు చూపులతో చూశాం, యేసుక్రీస్తు యొక్క ముఖం మీద ఉమ్మివేశారు, పిడిగుద్దులు గుద్దారు. చేతులతో పాపిష్టి పనులు చేశాం, యేసుక్రీస్తు యొక్క చేతుల్లో మేకులు కొట్టారు. తప్పుడు తిరుగుళ్ళు తిరిగాం, యేసుక్రీస్తు యొక్క పాదాల్లో భయంకరమైన మేకును దిగగొట్టారు. శరీరముతో ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనులు చేసిన దానిని బట్టి మన శరీరం నలగగొట్టబడాలి. కానీ యేసుక్రీస్తు తన శరీరాన్ని దున్నివేయబడ్డానికి వదకు తేబడిన గొర్రె పిల్ల వలె తన శరీరాన్ని అప్పగించాడు. వింటున్నారా సహోదరులు సహోదరులు? మనకు శిక్ష రావాలి, మనం చేసిన తప్పును బట్టి మనం శిక్షను పొందుకోవాలి. కానీ నిన్ను నన్ను దేవుడు ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి విడుదల ప్రసాదించాలని యేసుక్రీస్తు శిలువలో మరణించాడయ్యా.